కూటమి ప్రభుత్వ నిర్వాహకం ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, మీరు కూడా ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ కందిపప్పు ప్రతి నెల స్టోర్ల ద్వారా సరఫరా చేయాల్సినటువంటి ఈ కందిపప్పు ప్యాకెట్లు చిలమత్తూరు నుంచి బాగేపల్లికి పోయే రోడ్లో ఖాళీ పొట్లాలు దర్శనమిస్తున్నాయి. ఇవి ఖాళీ పొట్లాలు ఎందుకు వచ్చినాయని ఇక్కడికి మాకు తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ వస్తే, ఇవి ప్రజలకు సరఫరా చేయకోకుండా దీన్ని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకునే దానికోసం అన్నీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ పొట్లాల్లో ఉన్నటువంటి కందిపప్పుని ఇక్కడ తీసేసేసి ఆ కందిపప్పును కర్ణాటకకు తరలించారు. ఇక్కడ దాదాపు 2000 నుంచి 3000 పొట్లాలు ఇలాంటివి ఉన్నాయి. కావాల్సింటే ఇది ఎప్పుడు సరఫరా చేసినారో కూడా ఒకసారి చూడండి. ఇది చూడండి, కందిపప్పు నవంబర్ 2024 నెలలో ఇది సరఫరా చేశారు. అంటే దాదాపు 1.5 నెలల కిందట సరఫరా చేశారు. ఇవి 1.5 నెలలు సరఫరా చేసినటువంటి ఈ కందిపప్పుని ప్రజలకు ఇవ్వకోకుండా దారి మళ్లించి కర్ణాటకకు చేర్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఏ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందంటే, మన బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తూరు మండల పరిధిలోకి వస్తుంది. చిలమత్తూరు మండలానికిను బాగేపల్లికి పోయే రూట్లో ఇవన్నీ దర్శనమిస్తున్నాయి. మీకు ఇంకా ఇక్కడ నుంచి ఇవన్నీ గాలికి కూడా దాదాపు 2000 నుంచి 3000 ప్యాకెట్లు ఉన్నాయి. మీకు ఇవన్నీ చూపిస్తాను. చూపించడానికి కూడా మొత్తం అన్నీ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా ఇటు సైడ్ గాలికి పోయినాయి. చూడండి, ఈ ఏరియాలో ఎక్కడ చూసినా చెట్ల కింద ఈ ఈ బహిరంగ ప్రదేశంలో ఎక్కడ చూసినా ఇవే ఖాళీ పొట్లాలు కనపడుతున్నాయి. ప్రతి దాని మీద నవంబర్ నెలకు సంబంధించి డేట్ ఉంది. చూడండి, నవంబర్ నెల ప్రజలకు ఈకోకోకుండా పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వ కూటమి నాయకులు. ఇవి 2 నెలల నుంచి ప్రజలకు కూడా సరఫరా చేయకోకోకుండా ఈ విధంగా పక్క రాష్ట్రానికి తరలించి అమ్ముకుంటున్నారు. ఒకసారి బాలకృష్ణ గారు, మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వీటన్నిటిపైన ఒకసారి దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ